హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మరి చెప్పు. మీకు ఎప్పుడు ఏదో ఒకటి హాట్ టాపిక్ దొరుకుతాయా? నిన్న మొన్న 2 రోజుల నుంచి అదే పనిగా చంద్రబాబు నాయుడు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, ఆయనతో కలిశారు, ఈయనతో కలిశారు, ఇక పొత్తులు పెట్టేసుకున్నారు, అయిపోయింది. 8వ 10వ పార్లమెంటు సీట్లు ఇచ్చేస్తున్నారు, 30వ 40వ జనసేనకి బీజేపీకి కలిపి అసెంబ్లీ సీట్లు ఇచ్చేస్తున్నారు. నానా గోళ రచ్చ చేసి వదిలిపెట్టారు. చివరికి అదేమో తుస్సు మనది. ఎందుకని అంటారు అంటే ఇక అది పోయిన తర్వాత ఇంకా నిన్న ఢిల్లీ పోయాడు కాబట్టి ఇక అసలు ఢిల్లీ టూరు. ఢిల్లీ టూర్లో సంభవించినటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుంటే నాగార్జున రెడ్డి గారు, అర్ధరాత్రి అమిత్ షా గారిని కలిశారు. అసలు అర్ధరాత్రి కావాల్సినంత అవసరం వచ్చిందంటారు. అర్ధరాత్రి ఏం జరిగిందంటారు ఢిల్లీలో? ఒక్కటి కూడా బయటికి రాలేదు. ప్రతి విషయాన్ని అయిపోగానే వచ్చి మీడియాకి అడ్రస్ చేసేటువంటి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు, అర్ధరాత్రి కలిశారు, బయటకు వచ్చారు. గతంలో కూడా ఆయనతో ఒక ఇదొకటి ఉండేది, చిదంబరాన్ని కూడా అర్ధరాత్రి పోయి కలిశారు అనేటువంటి ఇదొకటి ఉంది. ఇప్పుడు అమిత్ షా గారిని అర్ధరాత్రి కలిశారు. ఏంటంటే అసలు ఈ అర్ధరాత్రి మీటింగ్లకి లింక్ ఏంటి? ఏమి లేదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కూడా అర్ధరాత్రిగా అనుకుంటే. అందుకని అర్ధరాత్రి కలుస్తారా? అది ఇప్పుడే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మొన్న ఈయన వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఏంటంటే ఐ థింక్ రాత్రి 10 గంటల వరకు పార్లమెంట్ సమావేశం ఉండింది. దాని తర్వాత వచ్చాడు ఆయన, జార్ఖండ్ సీఎం వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఈయన కలిశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమర్ సార్, వాళ్ళు రమ్మంటే ఈయన వెళ్ళాడా, ఈయన ఎగేసుకుంటూ వెళ్ళాడా? జనరల్గా అక్కడ జార్ఖండ్ సీఎం ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి ఆయన బయటికి పోయిన దాకా ఈయన వెయిట్ చేయించారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. తప్పలేదు కదా. అలాంటప్పుడు ఈయన వాళ్ళు ఒకవేళ పిలిచి ఉంటే అంతసేపు వెయిట్ చేయించారు అనేటువంటిది ఒక కామెంట్. నిజంగానే కనుక హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ, లేదంటే మన అమిత్ షా గారే కనుక ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తే బాగుంటుంది, మీకు రావడానికి కుదురుతుందా లేదా అని ఆయన కనుక అడిగినట్లయితే ఇక మన తెలుగు టీవీ ఛానల్స్ వాళ్ళు అబ్బో ఇక అసలు దాన్ని మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి ప్రజలకు వినిపించి నానా గందరగోళం చేసేవాడు. ఏది రేవంత్ రెడ్డి 50 లక్షల డబ్బులు ఇవ్వడంలాగా చేసిండేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు అమ్మ, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఇప్పుడు వెళ్ళడము కలవడము ఇవన్నీ మామూలే, అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, నాకు తెలిసినంత వరకు మంచి బాగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన 12 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. ఆయన ఓకే, పేరు చెప్తే బాగుండదని చెప్పడం లేదు, ఆయన చాలాసార్లు చెప్పేవాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా, బాబు మీరు వీడియో చేస్తూ ఉంటారు, ఇక మీదట హిందీలో ఇంగ్లీష్లో కూడా చేస్తానని చెప్పారు, పైగా పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నానని కూడా చెప్పారు. దొరికింది కదా అని పొరపాటు నా పేరు చెప్పారు అనేసి అంటే, ఏమంటే 12 సంవత్సరాల నుంచి మీకు నాకు రిలేషన్ ఉంది, అన్ని విషయాల్లో చేస్తూనే ఉంటాం, నేను ఎప్పుడన్నా మీ పేరు చెప్పానా? చెప్పను, నేనే చెప్తాను. నేను దట్ ఇస్ అన్ ఇష్యూ. ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడే ఎగేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, వాళ్ళు పిలవలేదట. సరే వచ్చిన కాదండి ఎందుకన్న ఉద్దేశంతో జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పిలిచారు ఆయన్ని. 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకొని ఉంటారు, వచ్చేసాడు. ఓకే, ఏం మాట్లాడారు అన్న సంగతి ఎవరు చెప్పాలా? చంద్రబాబు గారే చెప్పాలా? అమిత్ షా గారన్నా చెప్పాలా? ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, పిలవలేదు కాబట్టి. ఎగేసుకుంటూ వెళ్ళినంటే ఆయన ఇది మాట్లాడేమని ఈయనన్నా చెప్పాలిగా. ఈయన చెప్పలేదంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. లోపల నెగిటివ్గా మాట్లాడారా, పాజిటివ్గా మాట్లాడారా, పొత్తుల గురించి మాట్లాడారా, సీట్లను గురించి మాట్లాడారా అంటే ఏమీ జరిగి ఉండదు అక్కడ. ఓకే, హాయ్ అంటే హాయి, బాయ్ అంటే బాయి, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. అలా కాకుండా అర్ధరాత్రి కూడా 12 గంటలప్పుడు ఆ విషయాల గురించి ఏం మాట్లాడతారు? అందులో ఆయన 10 గంటల దాకా పార్లమెంట్లో ఉండొచ్చిన మనిషి ఏం మాట్లాడతారో చెప్పు. అందుకని రేపు పొద్దున్న రండి అని ఉంటారు. అయిపోయింది మీటింగ్. ఈయన బయలుదేరి వచ్చేసాడు, చెవులతో ఆడించుకుంటూ వచ్చాడు. ఏమైంది దాని మూలంగా? ఏమీ కాదు. ప్రజలు ఒక విషయం గమనించాలి అమర్, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. 27వ తారీఖు ఆగస్టు నెల 2003, డేట్ గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో జరిగిన అల్లర్ల సందర్భంగా అప్పుడు మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎలక్షన్ ప్రచారం కోసం ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. నార్మల్గా అందరూ వెళ్తూ ఉంటారు, ఆయన కూడా అలాగే వచ్చాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గారు దిగామంటే నిన్ను అరెస్ట్ చేసి మళ్ళీ విమానం ఎక్కిచ్చేస్తా అన్నాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి వాళ్ళకి సంబంధించిన పోలీసులు, ఆ భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈయన వెళ్ళి ఎట్లా అరెస్ట్ చేయిస్తాడు? ఈయన కనుక వెళ్ళి కనుక అరెస్ట్ చేయాలంటే ఏపీ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఏపీ పోలీసులకు అక్కడ ఎంట్రీ లేడు, ఎట్లా అరెస్ట్ చేయిస్తాడు? ఈయన జనాల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టడమే కదా. అయినప్పటికీ కూడా ఆయన వచ్చాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈయనేమో ఆపింది లేదు. 1 అక్టోబరు
2003 సంవత్సరంలోనే గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్ కూడా. 1 అక్టోబర్ 2003 సంవత్సరంలో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవును. ఆహా ఇదేదో బ్రహ్మాండంగా ఉంది కదా, నేను గెలవడం గ్యారంటీ అని 2004లో ఎలక్షన్లకు వెళ్ళాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడు, ఈయన పోయాడు. ఆ పోవడం 10 ఏళ్ళు పోయాడు ఏకంగా. 2009లో చిరంజీవి గారు పార్టీ పెడితే నీ మూలకంగా నేను ఓడిపోయానని చెప్పి ఆయన మీద పడి ఏడుస్తాడు. అవును. ఆయనకు పాపం 18 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 70 సీట్లు వచ్చినాయి, ఆయన మీద పడి ఏడుస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఏమో మనకు ప్రజలు పాస్ మార్కులు మాత్రమే వేశారని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు. తర్వాత సెప్టెంబర్ 2, 2009 చనిపోవడమో సంఘ సంవత్సరం చూసాం, అయిపోయింది అది. అంత చేటు జరిగినప్పటికీ కూడాను వెంకయ్య నాయుడు గారు మధ్యవర్తిత్వం చేసి సరే పోనీలే జరిగిందే జరిగిపోయింది కదా అని 2014లో మళ్ళీ పెట్టుకున్నారు. 2018లో మళ్ళీ నువ్వు బయటకు వచ్చి అమరాబూతులు తిరిగివి. అవును. 2014లో నువ్వు చేసిన దిక్కుమాలి పని మూలకంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాకుండా పోయింది. ఇప్పుడైనా కానీ లోహము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడాలమ్మా గురూజీ. ఆ టైంలో కనుక అడిగితే కుదిరేది. అవును. మీరు ప్రత్యేక హోదా అనేటువంటిది ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పారు, చట్టంలో పెట్టలేదు. ఈవెన్ దాన్ని ఇప్పటికైనా సరే మాడిఫై చేయండి మీరు. క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ చేశారు. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రాష్ట్రపతి గారికి పంపించి ఇమ్మీడియట్గా అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి కుదరలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది తీర్మానం చేసి పంపించిన తర్వాత చెయ్యవద్దు అని చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు నేను పెద్ద చాణక్యుని నాకు అంతా తెలుసు అంటాడు, ఆ మాత్రం తెలియదు ఆయనకి. అంతే కదా. ఇప్పుడు బీహార్ని కూడాను విడగొట్టినప్పుడు కూడాను ఫస్ట్ అలాగే చేశారు అమర్, ప్రజలు కూడా తెలుసుకోవాలి. తర్వాత ఏమైంది, మళ్ళీ అసెంబ్లీకి పంపించి వాళ్ళని ఒప్పించి, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒప్పించి పార్లమెంట్లో డివిజన్కి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ తెప్పించి వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేశారు. అవును. అది పద్ధతి, రాజ్యాంగబద్ధం. ఈయన అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ అంటాడు, పెద్ద పోటు కానీ మనగాని అంటాడు. మరి ఆ పని ఎందుకు చేయలేదు ఆయన? ఆయన అపోజిషన్లోనే ఉండుండొచ్చు, కాదని నేను అంటలా. అయినా కానీ చేయకూడదుగా. అంతేగా. ఇది ప్రజలు తెలుసుకోవాలి. అయిపోయింది. మళ్ళీ 2018లో బయటకు వస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను, మాకు నిధులు ఇవ్వడం లేదు కాబట్టి బయటికి వెళ్తున్నానంటివి. నల్ల డ్రెస్ వేసుకుంటువి, ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చుంటివి. అవసరం లేకపోయినప్పటికీ మోడీ గారి భార్యను ప్రస్తావన కూడా తీసుకొస్తవి. తిట్టరాని తిట్లు తిడితివి, దేశం అంతా తిరిగితివి. మమతా బెనర్జీ దగ్గరకు పోతివి. ఆమెమో స్టేజీ మీదకి వచ్చి మైక్లో మాట్లాడుతున్నప్పుడు టక్మని చేతిలో నుంచి మైక్ తీసేసుకొని ఆమెమో అవమానించింది. అయినా కానీ సిగ్గుశరం లేదు నీకు. అదే మమతా బెనర్జీ పార్లమెంట్లో అసెంబ్లీలోనే ఏకంగా పెగాసిస్ సాఫ్ట్వేర్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను కాదు బాబు నేను తీసుకోను, చంద్రబాబు నాయుడు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, ఇల్లు ఆయన కనుక్కోండి ఆయన దగ్గరికి వచ్చారండి. మరి ఈయన తీసుకున్నాడా లేదా అని మనకి ఇప్పటివరకు తెలియదు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేటువంటిది చాలా డేంజరస్ సాఫ్ట్వేర్. అది గవర్నమెంట్స్కి మాత్రమే అమ్ముతారు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. అది గురించి కూడా పెద్ద ఇష్యూ అయిందిగా. సరే బయటకు వచ్చేసావు, సరే పోతే పోరా బాబు అని చెప్పి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాకులాడుతున్నావు నువ్వు? ఒకసారి చూస్తారబ్బా ఎవరైనా కానీ, ఎన్నిసార్లు అని చెప్పి బీజేపీ వాళ్ళు ముందుకు చూస్తారు. కేవలం అధికారం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్తాడు, కేజ్రీవాల్ దగ్గరికి వెళ్తాడు, బిజు పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి నుంచి తీసుకొచ్చి ఏకంగా కర్నూలులో మీటింగే చెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళతో పొత్తు అంటాడు. కేవలం అధికారమే పరమావధిగా ఈ పొత్తులు లేకపోతే పలు రకాల పార్టీలు కలవడం ఉద్దేశం అంటారా? ఎవరినైనా అంతేనా పైన అధికారం కోసం చెప్పి ఎంత నీచమైన పనులైనా చేస్తాడా మీరు? సారీ టు సే దిస్. అందుకే నేను ఏమంటానంటే, అంటే మోడీ కన్నా అమిత్ షాకి చెప్పగలిగినంత సీను, కెపాసిటీ, క్యాపబిలిటీ నాకు లేదు. నేను చిన్న మనిషిని, మీలాంటి వాడినే. 40 years ఇండస్ట్రీ ఏదన్నా ఒక పాలసీ ఉండాలి. అంతేగా. ఎన్డీఏ వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెడితే పిలవలా, ఇండియా వాళ్ళు బెంగళూరులో మీటింగ్ పెడితే ఈయన పిలవలా. పవన్ కళ్యాణ్ ఏమో మోడీ గారు వెనక నిలబడ్డాడు, ఆయన పిలిచారు, పోయాడు, బాగానే ఉంది. ఎందుకంటే ఆయన 2019 నుంచి వాళ్ళతో పొత్తులో ఉన్నాడు కాబట్టి పిలిచారు, మిత్రధర్మం. కానీ ఈ పవన్ కళ్యాణ్ పిల్లమున్నాడు, ఈయన ఏం చేశాడు, మిత్రధర్మాన్ని వైలేట్ చేశాడు. జైల్లో చూస్తేవి వస్తేవి, నీ దాని నువ్వు పోతే పోయి ఉండేది. ఇప్పుడు అనవసరం మేము పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తివి. అటుపక్క బీజేపీ వాళ్ళతో పొత్తు అంటావు, ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళతో పొత్తు అంటావు. ఎట కుదురుతుంది నీకు? అది ఏదైనా ఒక తాటి మీదనే ఒక స్టాండ్ మీద నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరితోటైనా పొత్తులు పెట్టుకున్నాడా? 2014లో కూడా బీజేపీ వాళ్ళు అడిగితే కూడాను చిన్నగా నేను ఇండిపెండెంట్గా పోదలుచుకున్నానులేండి అని చెప్పాడు. 2019లో అదే స్టాండ్లో ఉన్నాడు. 2024లో కూడా అదే స్టాండ్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తాను అనేటువంటి నమ్మకం ఆయనకి లేదు. అందుకని ఎంతసేపటికి పొత్తుల కోసం వెంపర్లాడతాడు. ఆ జనసేన పవన్ కళ్యాణ్ అదే పని, ఈయన అదే పని. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇండిపెండెంట్గా నిలబడు.
ఎందుకు నిలబడవు నువ్వు? అందులోనూ ఎన్టీ రామారావునేమో వెన్నుపోటు పొడిచి లాగేసుకుంటివి. అప్పుడేమో లక్ష్మీభారతిని దెయ్యంలాగా భూతంలాగా చూపిస్తేవి. ఈనాడు రామోజీరావు గారు సహకారం తీసుకొని అదే పనిగా ఆయనేమో పేపర్లో రాశా. రామోజీరావు గారు చెప్పినట్టు కనుక వింటే ఎన్టీ రామారావు అధికారంలో ఉంటాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడు. అది ఆయన పాలసీ. సరే, ఇంకా రామోజీరావు గారి గురించి 2,02,650 కోట్లు సుప్రీంకోర్టులో కేసు, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. తీసి దాని గురించి ఇప్పుడు ఎందుకు మనకి. 1,200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేసిన పెనాల్టీ, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైన పనులైనా చేసి, ఎవరి కాళ్ళు గడ్డాలు పట్టుకోనైనా సరే, న్యాయము, ధర్మము, మొరాలిటీసు అన్నీ కూడా భూస్థాపితం చేసేసి ఆయన అధికారంలో ఉండాలి. అదొక్కటే ఆబ్జెక్టివ్. దానికోసం ఏమైనా చేస్తాడు. కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తావేంటి? రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడేమో బతికున్నారా సచ్చున్నారా అని చూడడానికి వచ్చావా అని ఈయనే అంటాడు. ఆ రాహుల్ గాంధీకైనా బుద్ధి జ్ఞానం ఉండదు, ఆయన ఎంతో కలవడం ఏంటి? ఈయనకంటే లేదనుకో, వాళ్ళకన్నా ఉండదు నేషనల్ పార్టీ. మోడీ గారినేమో ఆయన భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చి దంటివి. మోడీ గారేమో పోలవరం ఇచ్చిన నిధులన్నీ ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పి ఆయన అన్నాడు. 2018లోనే పోలవరం పూర్తయిపోతుంది, నీళ్ళు ఇచ్చేస్తున్నావు, రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అనేమో ఆ దేవునేమో అంటాడు. అవును సార్. ఈయనేమో సోమవారం అంటాడు. తీరా అక్కడ పని ఎంత అయిందా అంటే 72% పని అయింది అన్నారు. కాలేదా ఆ వరం సంగతి తేలిపోయింది. ఈయన చేసిన దిక్కుమాలి పనికి వాళ్ళు చాలా కొర్రీసి పెట్టారు. డ్యామ్ కట్టడానికే పైసలు ఇస్తామే అన్నారు. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం కింద మీద పడి రెక్టిఫై చేసుకొని చివరికి 57,000 కోట్ల రూపాయలు, అందులో 33,000 కోట్ల రూపాయలు అనేది ఓన్లీ రిహాబిటేషన్ ప్యాకేజ్ ఒప్పించుకున్నాడు. చూడు నువ్వు 2009 ఆగస్టు 27వ తారీఖు దగ్గర నుంచి చెప్పా. ఎట్ట రానిస్తారా బీజేపీ వాళ్ళు చెప్పు? బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నిలుపుగా నిదానంగా ఎదుగుతారు, పాలసీని తొందరగా డీవియేట్ చేయరు. వాజ్పేయి గారికి ప్రైమ్ మినిస్టర్ కావడానికి 40 ఏళ్ళు పట్టింది, వెయిట్ చేయలేదా? మోడీ గారు 12 సంవత్సరాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండి కదా ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, వెయిట్ చేయలేదా? ఎల్కే అద్వానీ గారు వెయిట్ చేయలేదా? ఇప్పుడు రథయాత్రతోటి బయలుదేరినటువంటి ఎల్కే అద్వానీ దేశమంతా తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి అప్పుడు మోడీ గారు కింద నుంచి టీ అందించిన స్థాయిలో ఉన్నాడు. ఆయన్నే తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడిని తీసి పక్కన పెట్టరా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. ఈయన ఎందుకు అసలు ఇంత చేటు వెంపర్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మన వల్ల కాదు. వైఎస్ఆర్సీపీ 2024లో గెలవడం గ్యారంటీ. 2024లో బీజేపీ వాళ్ళు 3వసారి అధికారం చేపట్టడము గ్యారంటీ. ఈయన మీదేమో 371 కోట్ల రూపాయల కేసు ఉంది, ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసు ఉంది, ఆ బాక్సులో కేసు ఉంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎట్లా అనేటువంటిది ఆలోచన. 118 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఈ కేసుల నేపథ్యంలో కూడా గురుగారు ఇప్పుడు అసలు ఆయన పొత్తుల కోసం వెళ్ళారా లేదంటే కేసుల కోసం వెళ్ళారా అనేటువంటి సందిగ్ధులు కూడా చాలా మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కాని. ఏమీ లేదు, సందిగ్ధం ఏమీ లేదు, అన్నిటి కోసము వెళ్ళాడు ఆయన. పొత్తులు కనుక కుదిరినాయి అంటే కేసులు పోయినాయి, నా కేసుల్ని కొంచెం నీరు కలుసుకోవచ్చు. పొత్తులు కనుక కుదరలేదనుకో, బాబు కనీసం నువ్వు పొత్తులు కుదరకపోయినాయి, కనీసం నా కేసుల విషయంలో కొంచెం జోక్యం చేసుకోకుండా అనడానికి అడగడానికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంతకుముందు ఎవరంలాగా లేదు. బీజేపీ వాళ్ళు ఏది చెప్తే ఇది చంద్రబాబు నాయుడు ఒప్పుకు తీరాల్సిందే, లేకపోతే అయిపోతాడు. బీజేపీ వాళ్ళు మాకు 10, 12, 15 ఎంపీ సీట్లు కావాలి, ఇదే మాకు ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు. రేపు రాజ్యసభలో రాబోయేదానికి కూడా నువ్వు పోటీకి నిలబెట్టకూడదు. జనసేన మేము ఇద్దరం కలిసే ఉన్నాము, ఆ సంగతి మేము ఆయనతో తేల్చుకుంటాము. మన ముగ్గురం కనుక కలవాలి అనే పని అయితే నాకు ఒక 25 ఎమ్మెల్యే సీట్లు 10 ఎంపీ సీట్లు కావాలని అడుగుతాను. దానికి ఈయన వల్ల ఏ పని కాదు, ఈయన ఒప్పుకోడు. వాళ్ళు ఏంటంటే పొమ్మలేక పొగబెట్టేవారం వీలైనంత వరకు చంద్రబాబు నాయుడిని దూరంగా పెట్టడానికని డైరెక్ట్గా మొహం మీద చెప్పరు, ఇలా చెప్తారు. బీజేపీ వాళ్ళకి 25 సీట్లు ఇస్తే 25 సీట్లు పోయినట్టే. అంతేగా. జనసేనకు ఒక 15, 20 కనుక ఇచ్చారంటే అవి కూడా పోయినట్టే. మొత్తం ఇంకా 40 సీట్లు పోయినట్టే. 175లో 40 పోతే ఇంక మిగిలిందండి 135. ఆ 135లో వీళ్ళకి ఎన్ని వస్తాయి? లాస్ట్ టైం వచ్చినప్పుడు 23 వచ్చినాయి, ఈసారి 2, 3 వస్తాయి. ఇంతే సంగతులు. జగన్మోహన్ రెడ్డి తోటి బీజేపీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదుగా. శత్రుత్వం అనేటువంటి మాటే లేదుగా. కొన్ని మిత్రభేదం అనే మాట ఉందా? అది కూడా లేదుగా. అన్ని బిల్స్కి సపోర్ట్ చేస్తున్నాడు, చక్కగానే సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన చిన్నంగా 1, 1, 1, 1
చిన్నగా ఓపికగా అడిగి తెచ్చుకుంటున్నాడు. అది పోలవరం 57,000 కోట్లైనా కావచ్చు, అవును, ట్రైబల్ యూనివర్సిటీస్ లాంటివి అయినా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మెడికల్ యూనివర్సిటీస్ కావచ్చు, మెడికల్ యూనివర్సిటీస్ కావచ్చు, మెడికల్ కాలేజెస్, ఇట్లాంటివన్నీ చిన్నగా తెచ్చుకుంటున్నాడు కదా. అవును, ఈసారి మీకు 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇస్తున్నామని చెప్పి మోడీ గారు కనుక చెప్పినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంతేగా. జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు, మోడీ గారికి నష్టం లేదు, అవును, వైసీపీతో కలిసి ఉంటే. కానీ తెలుగుదేశంతో కలిసి ఉంటే బీజేపీ వాళ్ళకి నష్టం. ఓకే. 1996-98లోనే కాకినాడ మీటింగ్ జరిగినప్పుడే సార్ ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పారు. అవును, వాళ్ళు దానికే కట్టుబడి ఉన్నారు. 2014లో చేశారు కూడా. అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి లైట్లు పీకే సంఘం సమాచారం చేశారు. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విభజన కథ అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకం జరిగితే ఎవరికైనా కానీ నిద్ర పట్టదు, కన్నీళ్లు ధారాపాతంగా కారతాయి. సార్ దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. నేను కూడాను ఏకంగా పార్లమెంట్లోనే కలిశాను మన్మోహన్ సింగ్ గారిని. ఆయనకు నేను లెటర్ ఇచ్చాను. ఎల్కే అద్వానీ గారితో మాట్లాడాను, దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడాను. రాత్రిపూట 9:30 సోనియా గాంధీ తోటి మాట్లాడి నా రిప్రజెంటేషన్ ఇచ్చాను. అందులో కొన్ని చేశారు. ఎస్పెషల్లీ పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి అంటే ఒప్పుకున్నారు. అంటే నేను చెప్పినంత మాత్రం ఒప్పుకున్నాను అని అండలా, వాళ్ళ దృష్టిలో ఉంది. మీరు కూడా ఒక పార్ట్ దాంట్లో. అది ఎప్పుడో 2019లోనబ్బా. 2013వ సంవత్సరంలోనే ఎల్కే అద్వానీ గారిని కలిసినప్పుడు ఇచ్చాను. ఆ లెటర్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. మెయిల్ టు మెయిల్ కదా, డిలీట్ చేయలేము మనం. ఎవరైనా కావాలంటే కూడా పంపిస్తాను, చూసుకోండి అందులో ఏం రాశాను. ఏనే దట్ ఇస్ ద డిఫరెంట్ హిస్టరీ. దాని గురించి కానీ చెప్తే మళ్ళీ నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. తీసేద్దాం ఇప్పుడు. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత అమిత్ షా గారు తిరుపతి వస్తే చెప్పులించిన తర్వాత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో అవమానకరమైనటువంటి 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడిన తర్వాత ఎందుకు రానిస్తారు చెప్పు బీజేపీ వాళ్ళు? గుర్తులేవా? మోడీ అమిత్ షా ఇద్దరు వాళ్ళ డైరీలో నోట్ చేసి పెట్టుకున్నారు. 27వ తారీఖు ఆగస్టు నువ్వేమన్నావు? అవును. అమిత్ షా వచ్చినప్పుడు ఏం చేశావు? 2018 ఏం చేశావు? 2019 ఏం చేశావు? అన్నీ రాసి పెట్టుకున్నారు. 1, 2, 3 ఊరుకుంటారా? ఒక్కసారి అవకాశం ఇచ్చారు 2014లో. అది కూడా వెంకయ్య నాయుడు మూలకంగా. పాడు చేసుకున్నావు నువ్వు చేతులారా. ఇంక ఇప్పుడు ఎందుకు నమ్ముతారు నిన్ను? బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని నమ్మరు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ సంకనెక్కించుకొని తిరుగుతారంటే తిరగరు. ఈయన 2019లో వెళ్ళి వాళ్ళతో గెలిచాడు కానీ వాడు రమల్లా. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 2022 నవంబర్ 11వ తారీఖు వైజాగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని పిలిపించి మంచి అవకాశం ఇచ్చి మాట్లాడవా అంటే బయటకు వచ్చి ఆమదం దాగిన మొహం వేసుకొని పత్రికా విలేకరులు అడిగితే ఏమి సమాధానం చెప్పకుండా పోయాడు. 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కాస్తే అమిత్ షా మాట్లాడలేదు, మన మోడీ గారు మాట్లాడలేదు. వీళ్ళని కరేపాకు తీసిపారేస్తారబ్బా. వీళ్ళని వీళ్ళు ఏదో ఇక్కడికి వచ్చి డబ్బా కొట్టుకుంటారు. వీళ్ళు కొట్టుకునేటువంటి డబ్బా కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దిక్కుమాలను చెల్లించాలన్న డబ్బా ఎక్కువ. ఈ చివరికి వీళ్ళు ఏమంటారో తెలిసిన, అమిత్ షా గారు పిలిచినా కానీ చంద్రబాబు నాయుడు నేను ఆలోచించి చెప్తానన్నాడంట. కొన్నిసార్లు అలాగే చేశారబ్బా. ఆ 75 సంవత్సరాల అమృత్ మహోత్సవం ఏదో పెట్టారు కదా, మంచి ప్రోగ్రామే కదా, అందరినీ పిలిచారు. చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు. దానికి ఎంత అడావుడు చేశారు అనుకున్నావు? బాబు నాయుడు మీద భుజం మీద చేసి పక్కకి తీసుకెళ్ళి మోడీ గారు అరగంట మాట్లాడాడంట. మోడీ గారు పైపంచిని చంద్రబాబు నాయుడు ఇలా సరి చేశాడంట. చంద్రబాబు నాయుడు గారి పైగుండి ఊడిపోతే మోడీ గారు సరి చేశారట. నడుము మీద చెయ్యేసి చక్కలీలు పెట్టాడంట. అబ్బో ఒకటి సీన్ కాదులే, ఇన్ని రకాలుగా చెప్పారు. చివరికి తేలిన వ్యవహారం ఏంటి అంటే ఆ కాన్ఫరెన్స్లో ఫోటోగ్రాఫర్స్ కూడా అలౌ చేయలే. మరి ఇంకట్టప్పుడు ఈ వ్యవహారం అంతా ఏడ జరుగుద్ది? వివేకానంద హత్య విషయంలో అంతే చెప్తారు, ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అంతే చెప్తారు. కుదిరితే చెప్పు, జనాల చెవిలో క్యాలిఫ్లవర్ ఎన్నాళ్ళు పెడతావా నువ్వు? అంతేగా. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు? అందుకనే చూడు, నువ్వు టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేదు దాని గురించి. ముందేమో యమాయివి చేశారు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పకుండా ఆనందం తాగిన మొహం వేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకేమి మాట్లాడాల. చివరికి దాన్ని రివర్స్లో ఎట్ట మాట్లాడటం మొదలుపెట్టారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు మోడీ గారికి పిలిచిన తర్వాత, అమిత్ షా పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదని ఈయనే వెళ్ళాడు. పోనీ అంత సీన్ ఉందంటే అంత సీన్ లేదు. ఇదిగో ఇదంతా ఎందుకని వాళ్ళిద్దరు కలిసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు. అంతేగా. షర్మిల కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు. మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అనుబంధాలను అది కంటిన్యూ చేస్తాడు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. కానీ ఒకవేళ బీజేపీ వాళ్ళు మన ఇద్దరం కలిసి వెళ్దామన్నా కానీ
వద్దులేండి సార్ అనే అంటాడు కానీ అంతకుమించి మాట్లాడు. Yes. కొన్ని మోడీ గారు ఆ విషయాన్ని గురించి ఏమైనా ఇన్సిస్ట్ చేస్తాడా గట్టిగా అంటే ఆయన చేయడు కూడా. చంద్రబాబు నాయుడు ఏమైనా మోడీని కలిశాడమన్నా లేదుగా. లేదుగా. అంతకుముందు కలవడానికి ట్రై చేశాడు, కుదరలేదు. పవన్ కళ్యాణ్ కలవడానికి కుదరలేదు. వస్తే వచ్చాడే 10 మినిట్ అరే బాత్ కర్తే క్యా అవుతాయారో అనేదేవ్ అంటాడు ఎవరు, అమిత్ షా. అంతేగాని ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చే సంగతి. ఇప్పుడు నేను కూడాను 1.5 year నుంచి మోడీ గారు ఆఫీస్కి లెటర్స్ రాసి సంగతి సమాచారం చేసి నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి అని అడిగాను. అఫ్కోర్స్ నేను ఎంతటి వాడిని చిన్నవాడిని అనుకో, కుదరదు వాళ్ళకి. తలుచుకుంటే చేయడం అనేది 5 నిమిషాల పని. పిఎంఓ ఆఫీస్లో నిన్న మొన్నటి దాకా మనకి ఉంది కదా, ఇంతకుముందు వరంగల్ కలెక్టర్గా చేసింది, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. వాట్సాప్ నేమ్ మర్చిపోయాను నేను ఆ పేరు. ఆమె పిఎంఓ ఆఫీస్లో ఉండింది. పర్పస్ఫుల్గా కావాలని చెప్పి పిఎంఓ ఆఫీస్లో పెట్టుకున్నాడు ఆయన మోడీ గారు ఆమెని. అమ్రపాలి గారిని. అమ్రపాలి గారికి నేను 1-2 సార్లు చేశాను నేను. ఓకే. సరే ఆమె బిజీగా ఉండింది. నేను ఆల్రెడీ పంపించాను మేడం, దిస్ ద ఎక్నాలజ్మెంట్ అని కూడా నాకు పంపిస్తే ఐ కెనాట్ అష్యూర్ యూ మిస్టర్ రెడ్డి బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నది ఆమె. సరే నాకేమనిపించిందంటే ఇవన్నీ ఎందుకు అనవసరంగా అపాయింట్మెంట్ కావాలని అడగడం చేయడం ఎందుకు, నేనే ఎంపీగా పోటీ చేస్తే సరిపోద్ది కదా అని ఈసారి నర్సరాపేట నుంచి అన్న మల్కాజ్గిరిని పోటీ చేయడానికి డిసైడ్ చేశాను. ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నా. ఓడిపోతామా గెలుస్తామా అనేది ప్రజల చేతుల్లో ఉంది. అది అవును సార్. నేనేం చేయదలుచుకున్నారో క్లియర్గా చెప్పేశాను. డబ్బులు ఇవ్వను, మందు దాపించను, నాకు ఓటేయండి, నేను ఈ పనులు చేస్తాను. క్లియర్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కెనాల్స్ని చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే అమ్మాయి, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ సార్, పచ్చగడ్డి మొలిచేసింది అక్కడ కెనాల్స్లో. ఇంకా కెనాల్స్లో నీళ్ళు ఎట్టపోతాయి చెప్పు. ఓకే, లేవు. కెనాల్స్ని రిపేర్ చేయాలి, కాస్త కోస్త రోడ్లు వేయాలి, చిన్న చిన్న రైలు మార్గాలు వేయాలి. ఇట్లాంటి పనులన్నీ చాలా ఉన్నాయి. సో వాటి గురించి నేను అడుగుతాను. నన్ను ఒకసారి పార్లమెంట్కి పంపించండి బాబు అని చెప్పి నేను బతిని అడుగుకుంటున్నా. ట్రై చేయండి. నరసరాపేట నేను ఎల్కే అద్వానీ కానీ 2014లోనే అడిగాను, మిస్టర్ రెడ్డి వై డోంట్ యూ వెయిట్ ఫర్ దిస్ టర్మ్ అని చెప్పాడు ఆయన. ఐఎమ్ టెలింగ్ ఏ రియల్ ఫ్యాక్ట్. అందుకని నేను మానేశాను, లేకపోతే 2014లోనే చేసిండేవాడిని. ఓకే. కానీ ఈసారి మటుకు మల్కాజ్గిరి నుంచి నరసరాపేట నుంచి రెండింటి దగ్గర నుంచి డిసైడ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ఫుల్లీ డిసైడెడ్. ఓకే. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కనుక వస్తే నాకు కూడా కావాలి కాబట్టి, ప్రచారం చేసుకోవడానికి దానికి కావాలి కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చే పని అయితే రావచ్చు. ఏనే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అనుకో. మాటల సందర్భంలో ఎలక్షన్ సందర్భంలో కాబట్టి వచ్చింది కాబట్టి చెప్పాను. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం రానిరబ్బా, డోర్స్ క్లోజ్. పవన్ కళ్యాణ్ కూడాను పొమ్మన్ లేక పొగబెట్టేవారని చేస్తారు. వాళ్ళకి అవసరం లేదబ్బా. ఈసారి కూడాను బీజేపీ వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు. ఓకే. జగన్మోహన్ రెడ్డికి 20, 22, 25, 24 వచ్చినాయి అంటే 100% సపోర్ట్ వాళ్ళకే. రాజ్యసభలోనూ ప్రాబ్లం లేదు, అక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ 23 వచ్చాయనుకో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 23 ప్లస్ అక్కడ 11, ఇంకేం కావాలా? రాజ్యసభలో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. శుభ్రంగా ఉన్న రిలేషన్లు ఎందుకు పాడు చేసుకుంటారు వాళ్ళు? ఈ తెలుగుదేశంతో కనుక కలిస్తే వాళ్ళకి తలకాయ నొప్పి. అందులో చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా ఎట్టుంటుందంటే ఇప్పుడు అవసరానికి వాడుకుంటాడు, అవసరం తీరిన తర్వాత అణగదొక్కేస్తాడు, వాళ్ళని పైకి ఎదగనీడు. ఎవరిని ఎదగనీడు. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఎవరు నీకు? బుచ్చే చౌదరి గారు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉన్నాడు. 1982 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో కదా ఉన్నాడు. కానీ ఆయన వెనక బెంచ్లో కూర్చోబెడతాడు చూడు. అంతకంటే నిలుపు, నిదానము, నిబద్ధత ఉన్నటువంటి మనిషి తెలుగుదేశంలో ఉన్నారా, పార్టీలో ఉన్నారా? లేరు. నాకు తెలిసినంత వరకు ఆయన ఒకడే. అలాగే మా క్లాస్మేట్ మోత్తుపల్లి నరసింహ ఉన్నాడు. ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచాడు, 5 సార్లు ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు. ఈ గవర్నర్ ఇప్పిస్తానని చెప్పి ఆశ పెట్టాడు, హ్యాండ్ ఇచ్చాడు. నాకంటే కూడాను మోతుపల్లి నరసింహ లాంటి వాళ్ళని అడగండి మీరు, చంద్రబాబు నాయుడు ఏంటో క్లియర్గా పూసగుచ్చాడు మొత్తం చెప్తాడు. ఇంకంతకంటే మీకు బెటర్ ఎగ్జాంపుల్ ఈజ్ మై క్లాస్మేట్ అబ్బా. పోనీ మాకు ఎకనామిక్స్ చెప్పిన మేడమే ఉంది, ప్రసూన మేడం అని, కాలేజీలో ఉండేది. ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా అయింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరింది, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయినట్టుంది. ఆమెను అడగండి చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు. చంద్రబాబు నాయుడు గురించి మోతుపల్లి నరసింహ లాంటి వాళ్ళని అడగండి, క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే ఆయనకంటే ఎక్కువ ఉంది. నేను జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, మేమందరం ఎస్టీపీకి సంబంధించి హైదరాబాద్లో స్కీమ్ వచ్చినప్పుడు ఈ రోడ్లు వేయడంలో ఎవరికి ల్యాండ్ అలాట్ చేయాలి, ఎంత అలాట్ చేయాలో చూసిన దాంట్లో నేను కూడా ఉన్నాను. నాకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు 95, 96 ఇయర్స్లో మంచి అడ్మినిస్ట్రేటర్. గంటల్లో పనులు జరిగాయి, నేనే ప్రత్యక్ష సాక్షి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇటు ఎందుకు తయారయ్యాడు అంటే ఒకటే ఒక రీజను, ఎంత నీచాతి నీచమైన పనులు చేసినా సరే అధికారంలో ఉండాలి.
అంతే. దానికోసం ఏమైనా చేస్తాడు. ఓకే. సరే మనకి టీవీలో ఏదో వస్తూ ఉంటాయి, ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు అని. నిజంగా చెప్పాలంటే అంత సీన్ ఏమి ఉండదు, అదంతా మార్ఫింగ్లే, అంతకంటే ఏం లేదు. చంద్రబాబు దగ్గర రానిరబ్బా. రూమ్లో నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే అమిత్ షా అక్కడ కూర్చొని ఉంటాడు, ఎదురుగానే ఉంటుంది, ఆ మధ్యలో టేబుల్, దాని మీద ఇండియన్ ఫ్లాగ్ చిన్న ఆర్టిఫాక్ట్ ఏదో ఉంటుంది, ఇటు పక్క కూర్చుంటారు. కానీ వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని నమస్కారాలు పెట్టి అంత సీన్ ఉండదు. అంతేగా, ఎక్కడ ఉండదు అలాంటి వాడు. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంతా కూడా సీసీ కెమెరాలో దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. అది అందుకని అట్లా ఎలా చేయలేదు, ప్రోటోకాల్స్ అనమాట. ఏని అల్టిమేట్గా చెప్పాలంటే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఈ పొత్తులకి, జిత్తులకి, కత్తులకి వీటికి సంబంధించిన సంభాషణ ఏమీ జరగలేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే, అయిపోయింది. అసలు పొత్తులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి, మాక్సిమం చూసుకుంటే 2 months టైం కూడా, మాక్సిమం 2 months టైం ఉంది. నువ్వు అంతా కూడా రామాయణం తైని సీతారాముడికి ఏమైందని అడిగినట్టుంది. సంవత్సరం నుంచి చెప్తున్నా నేను, ఇది కుదిరే పని కాదా బాబు, సంవత్సరం నుంచి చెప్తున్నా. ప్లానింగ్ ఉన్నటువంటి వాడు, ప్రాక్టికాలిటీ ఉన్నటువంటి వాడు ఈ పాటికి ఆల్రెడీ అంతా సెట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పటి వరకు సెట్ చేయలేదంటే అర్థం ఏంటి? జనసేనకి టీడీపీకి మధ్య పొత్తు లేదు ఇంతవరకు. అవును, ఇంక నువ్వు మధ్యలో బీజేపీని గురించి అడుగుతావేంది? నువ్వు భలే చెప్తావా, నువ్వు సామె చెప్తాడు, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు. వీళ్ళిద్దరి మధ్య పొత్తులకు దిక్కు లేదు ఇప్పటి వరకు. నువ్వు బీజేపీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు తెలిసినంత వరకు మంచి మంచి చాలా సీనియర్ పర్సన్ చెప్పినటువంటిది, మోటు ఈజ్ టోటల్లీ అగ్నిస్ట్ అట. ఓకే. అందుకని ఆయన మాటి మాటికి నా దగ్గర రావడము, వాళ్ళు ఏదో అడగడం నేను చెప్పడం ఎందుకు బాబు, అమిత్ షా, అందుకని అమిత్ షా చేతిలోనే పెట్టేసాడంట ఆయన, మోడీ గారు. ఎందుకంటే అమిత్ షా ఈజ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ అట. చాలా సీనియర్ పర్సన్ చెప్పిన మాట. అండ్ హీఈస్ వెరీ క్లోజ్ టు బోత్. అయితే మీరు అడగచ్చు, వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా, ఆయన వాళ్ళిద్దరితో పాటు ఉండేటువంటి వ్యక్తి మీకు చాలా క్లోజ్గా సార్, అపాయింట్ మీకు అంత కష్టం ఏంది సంగతి సమాచారం అని ఏం మాట్లాడుకోదలుచుకున్నావు చెప్పాలిగా. 5 నిమిషాలు టైం దొరకడం చాలా కష్టం అబ్బా. వీళ్ళందరినీ కలవాలంటే బెస్ట్ ప్లేస్ ఏదే అంటే పార్లమెంటే. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం లోపలికి కనుక వెళ్తే మధ్య మధ్యలో వాళ్ళ రూమ్లోకి వస్తూ ఉంటారు, వాళ్ళ ఛాంబర్లోకి వస్తుంటారు. వాళ్ళ ఛాంబర్లోకి వచ్చినప్పుడు కలవడం ఈజీ. నేను మన్మోహన్ సింగ్ గారిని అలాగే కలిశాను. పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిసినప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను. ఇదండి నా రిప్రజెంటేషన్, ప్లీజ్ థింక్ అబౌట్ దిస్ అని. ఎప్పుడు 2013లో. ఆయన ఏంటంటే మనిషి అడుగులో అడుగేసుకుంటూ పోతాడుగా, ఆయన అడుగులో అడుగేసుకుంటూ పోతుంటే నేను కూడా ఆయన వెనకనే వెళ్ళాను. నేను ఆయన వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఆయన రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఇలా తిరిగి చూశాడు, నమస్తే అండి అంటే నమస్తే సంగతి సమాచారం. ఐ టోల్డ్ హిమ్, ఇదండి నా రిప్రజెంటేషన్, థింక్ అబౌట్ దిస్. మీ ఇద్దరు కలిస్తే కానీ ఈ పని చేయలేరు, ఇద్దరికి కూడాను సాలిడ్ మెజారిటీ లేదు కదా మీకు, ఇదిగో ఈ విధంగా చేస్తే బాగుంటుంది. పై నుంచి కింద కూడా చదివాడయా. ఎం నాగార్జున రెడ్డి, బీకామ్, FCA, సో ఆన్ అండ్ సో ఫోర్, చార్టర్డ్ అకౌంటెంట్, డేట్ కింద ఈమెయిల్తో సహా చదివాడు ఆయన. పైనుంచి కింద వరకు చదివాడు ఆయన. ఆయన పక్కన అప్పుడు రవి అనే ఒక అతను ఉండేవాడు, బేసికలీ తెలుగు అతను, బట్ తమిళనాడు సెటిల్డ్ అనమాట. ఈజ్ అ నైస్ జెంటిల్మెన్. కానీ పైనుంచి కింద వరకు చదివాడు ఆయన. ఆయన చెప్పినటువంటి మాట ఒకటి, ఐ థింక్ వీ హ్యావ్ టు టేకప్ దిస్ థింగ్ likely to be in the winter season, Mr. Reddy. We will take it up in the winter season, then decide it. Congress core committee has already decided. I think it will come for the no more further discussions. Dividing the state is decided, and Sonia Gandhi is very serious about that. It will come during the course of discussion, it will come in the parliament. Yes, sir. I think the opposition has to raise the issue, then it will be decided అన్నాడు. అది నవంబర్ డిసెంబర్లో జరగలేదు, ఫిబ్రవరిలో జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలెవరు దీని గురించి అంతసేపు డిస్కస్ చేయాల్సిన పని లేదు. బీజేపీ వాళ్ళు దగ్గరికి రానివ్వరు, ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలవడం గ్యారంటీ, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తారు, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. వాళ్ళకి ఏంటంటే యూపీలోను బీహార్ చాలా, యూపీలో మళ్ళీ ఇంచుమించుకు 70 దాకా వస్తాయి వాళ్ళకి ఇప్పుడున్న ఊపు ప్రకారం. జార్ఖండ్, బీహార్ ఇదిగా ఇప్పుడు వచ్చినాయి, రాజస్థాన్ వస్తుంది. సౌత్ ఇండియాలో రావు. సౌత్ ఇండియాలో ఒక 10-15 వస్తే చాలా ఎక్కువ. అది కూడా ఏంది ఓన్లీ ఫ్రమ్ కర్ణాటక, అంతే, అంతకంటే ఎక్కువ రావు. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడాను నిలుపుగా, నిదానంగా, ఇండిపెండెంట్గా ఎదుగుదాము అనేటువంటి వాళ్ళ ఆలోచన. తొందరపడేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడిని నమ్మరు. చంద్రబాబు నాయుడిని నమ్మి మళ్ళీ చేయగలిపారు అంటే బీజేపీ పార్టీ ఇంకొంచెం లోపలికి పోద్ది, పాతాడన్నారు. ఆయన ఎదగనీడు. వాళ్ళకి ఆ భయం ఉంది, అనుభవం ఉంది, అనరాని మాటలు అన్నటువంటి
సంస్కృతి ఈయన దగ్గర ఉంది, అవును. కుసంస్కృతి అనుకో, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఉమ్. ఇన్ని కారణాల మూలకంగా బీజేపీ వాళ్ళు నమ్మరు. అందుకనే చూడు, నీకు ఎక్కడ కూడా అమిత్ షా గురించి చెప్తున్నారు కానీ మోడీని గురించి ఎందుకు చెప్పరు? అవును. మోడీ అది మొత్తం కూడా అమిత్ షా మీద పెట్టాడు. ఉమ్. అమిత్ షాకి ఇష్టం లేదు, మోడీకి 100% ఇష్టం లేదు. ఓకే. ఇంకెట కుదురుతుంది? ఉమ్. సరే, చంద్రబాబు నాయుడు పర్యటన ఇలా ఉంది అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం కావచ్చు, దాదాపుగా మోడీ గారితో 1.5 hour కూర్చొని అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకోవడం కావచ్చు, దీన్ని ఎట్లా చూడాలి సార్? అన్ని అంశాలు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు, ఇంకా ఎలక్షన్స్ కూడా దగ్గరకు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల గురించి కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కదా. సరే పోనీ, ఏదో 1/2 hour అని 1 hour అని 1.5 hours అని అంటారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడానికి 90% టైము, పాలిటిక్స్ గురించి 10% టైము. అది కూడా ఏంది, 2 మాటలు. ఒకవేళ మాట వరుస కోసం అని చెప్పి మోడీ గారు అడిగారే అనుకుందాం కాసేపు. ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మోడీ గారికి అవసరం లేదు కదా. మన ఇద్దరి మధ్యలో ఫ్రీ అండ్ ఫ్రాంక్ అనుకుందాం, ఒక 10 నిమిషాలు రాజకీయాల గురించి మాట్లాడారని అనుకుంటే మోడీ గారు అడిగి ఉండొచ్చు, తమాషాగానే ఉండొచ్చు, సీరియస్గానే ఉండొచ్చు, చెలక్తిగానే ఉండొచ్చు. జగన్ జీ హమ్ దోనో మిల్ జుల్ కే కామ్ కరేతో ఆంధ్రప్రదేశ్ మే అని ఉండొచ్చు. పాపం జగన్మోహన్ రెడ్డికి హిందీ కూడా వచ్చలే, ఎందుకంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి హిందీ కూడా అర్థమవుతుంది. అర్థం కాకపోయినా కానీ పక్కన ట్రాన్స్లేటర్స్ ఆటోమేటిక్గా ఉంటారు, చేస్తారు. వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు జనరల్గా వేరే వాళ్ళు ఉండరు. ఆయనకు వచ్చిన ఇంగ్లీష్లో ఏదో మాట్లాడి ఉంటాడు, ఏం చెప్పుంటాడు, మోడీజీ అంతా బాగానే జరుగుతుంది కదండి మోడీ గారు, మా ఫుల్ సపోర్ట్ మీకే కదా, నేను ఇండిపెండెంట్గానే పోతానులేండి, ఐ విల్ బి కంఫర్టబుల్ విత్ దట్. అయిపోయింది ఇంక అంతటితోటి రాజకీయాల గురించి. మోడీ గారికి అష్యూరెన్స్ వచ్చిందిగా, ఇంకేం కావాలా? అంతేగాని మిగిలిన విషయాల గురించి మాట్లాడరు. మిగిలిన 90% అంటే 1 గంట వరకు ఈ పోలవరానికి సంబంధించినటువంటిది అది ఇది మాట్లాడి ఉంటారు. మధ్యలో ఏంటంటే ఇప్పటికైనా కానీ కొంపలంటుకు పోయింది ఏం లేదండి, జరిగింది ఏదో జరిగిపోయింది, కనీసం 10 సంవత్సరాల పాటు మాకు పన్ను రాయితీలు ఇవ్వండి అని ఒక మాట అని ఉండొచ్చు. దాని గురించి గట్టిగా అని ఉండొచ్చు, మీరు 10 సంవత్సరాలు పన్ను రాయితీలు కనుక ఇస్తే మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయండి, దాని మూలకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లాభము. నేను వేసుకున్న ఒక చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారము 11వ సంవత్సరం నుంచి 2 లక్షల కోట్లకి తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి జిఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వస్తుంది. దాంట్లో ఎక్కువ శాతం అనేటువంటిది మీరు 18% ఏమో ఉత్తరప్రదేశ్కి ఇస్తారు, ఇంచుమించుగా 11% దాకా బీహార్కి పోతుంది కదా, నాకు రాష్ట్రానికి వచ్చే తక్కువే కదా. అయినా కానీ ఇది బాగానే ఉంటుందండి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, నేను దాన్ని ఆల్రెడీ అభివృద్ధి చేయడం మొదలుపెట్టాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మటుకు ప్రైవేటీకరణ మటుకు చేయబాకండి మీరు, ఇట్లాంటి ఏదన్నా అడుగుంటాడు ఆయన. అది మీకు బెనిఫిటే నాకు బెనిఫిటేనండి, ఆలోచించండి మీరు అని చెప్పి చెప్పుండొచ్చు, తప్పులేదు అది. ఏమో ఇంకొక 10 రోజుల్లో మోడీ గారు నిజంగానే అనౌన్స్ చేశారనుకో, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్కని, ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇక మీలాంటి యంగ్స్టర్స్కి అప్పు ఇక అసలు ఏం స్వర్గమైన అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రత్యేక హోదా కంటే కూడాను పన్ను రాయితీలు అనేది ఇంపార్టెంట్. ప్రత్యేక హోదాలో పన్ను రాయితీలు అనేది ఒక పార్టు. సరే, ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా మిగిలింది అనేది ఏంది, 1960లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమింగ్ అనేది 2018లో నేను ఒక వీడియో చేశాను, కావాలంటే ఆ వీడియో పంపిస్తాను, దానికి అటాచ్ చేసి జనాలు చూసుకుంటారు. అది కనుక వచ్చిందంటే చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన తెలుగు జాతి అనేటువంటిది 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న జాతి. ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి, కష్టపడి పనిచేసేటువంటి జాతి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దమ్ముగా ధైర్యంగా బతకగలిగినటువంటి జాతి. తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. తెలుగు లాంగ్వేజ్ క్లాసికల్ డ్యాన్స్ కింద ఉంది. మనకంటూ ఒక డ్యాన్స్ ఉంది, ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉన్నాడు, విజయవాడలో కనకమ్మ ఉంది, దుర్గమ్మ ఉంది, అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. హైదరాబాద్ని కోల్పోవడం మూలకంగా మనం ఇంత చేటు ఆలోచిస్తున్నాం. దీనికి ధీటైనటువంటి సిటీని కనుక కట్టాలంటే నీకు ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికైనా కొంపలంటూ పోయింది లేదబ్బా, 10,000 కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెడితే వైజాగ్ని బ్రహ్మాండంగా తయారు చేయొచ్చు. మరి వీళ్ళు ఎందుకు దానికి అపోజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడు దాన్ని అపోజ్ చేయడబ్బా. ఇక్కడ పెట్టిన పెట్టుబడులను ఎలా రావాలి మరి? దానికి ఓకే అంటే అమరావతిలో పెట్టిన పెట్టుబడులను ఎవరు ఇవ్వాలా? అమరావతిలో ఎంత పెట్టుబడి పెట్టావు నువ్వు? ఒక్కసారి ఏపీ హైకోర్టు వాళ్ళు రాసినటువంటి 308 పేజీల రిపోర్ట్ కనుక తెలిస్తే నీకు తెలుస్తుంది యాక్చువల్గా ఎంత కట్టారన్నది. అంతా కలిపి తిప్పి కొడతాడు. 10,000 కోట్లు లేదు స్వామి. గవర్నమెంట్ పెట్టేది కాదు నేను చెప్పేది. టీడీపీ లీడర్స్ కావచ్చు, వాళ్ళ బినామీలు కావచ్చు, వాళ్ళ సంగతి వదిలే ఎదుగు సంగతి సమాచారం. ఈ చిన్న క్యాలిక్యులేషన్ ప్రజలకు తెలియాలి కూడా చెప్తున్నాను. అమరావతి గురించి అడిగావు కాబట్టి
20,000 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నప్పుడు అందులో క్యాపిటల్ కట్టుకోవచ్చు, తప్పు లేదు, గవర్నమెంట్కి ₹1 నష్టం లేదు. ఈ 33,000 ఎకరాలు తీసుకున్నా కానీ అప్పుడు మహా ఉంటే 10 లక్షల కంటే ఎక్కువ లేదు ఎకరం. చట్టం ప్రకారము ఇది 2013లో భూసేకరణ చట్టం ప్రకారము 3 రెట్లు ఇచ్చి తీసుకోవచ్చు. అంటే ఎకరానికి 30 లక్షలు. 33,000 ఎకరాలు అంటే అంతా కలిపి తిప్పి కూడా నీకు 10,000 కోట్లకే అయ్యేది. ఆ 10,000 కోట్లు పెట్టి 33,000 ఎకరాలు కనుక కొనుంటే అదొక 33,000 ఎకరాలు. ఈ 20,000 ఎకరాలు జీరో కాస్ట్ అంటే 10,000 కోట్ల రూపాయలు కనుక ఖర్చు కనుక పెట్టుంటే గవర్నమెంట్ బడ్జెట్లో నుంచి నీకు 53,000 ఎకరాలు నీ చేతిలో ఉండేగా, నువ్వేమైనా చేయొచ్చు దాన్ని. అంతేగా. ఆ దిక్కుమాలిన పూలింగ్ అనే స్కీమ్ ఏంటి? దిక్కుమాలిన స్కీమ్ కాకపోతే అవును సరే వదిలే, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది అది. సుప్రీంకోర్టులో పళ్ళు రాలగొట్టే డెసిషన్ ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మనం ఏమన్నా ఆర్కిటెక్ట్మా, సెస్మాలజిస్టులమా, జియాలజిస్టులమా, ఆర్కియాలజిస్టులమా, ఇంజనీర్స్మా, ఏం తెలుసు అని చెప్పి మనం 6 నెలల్లో పూర్తయిపోవాలని చెప్తాం. అవును, మనం ఎవరు అసలు సంగతి చెప్పడానికి అని చెప్పి సుప్రీంకోర్టులో ఆల్రెడీ గట్టిగానే అడిగారు, సుప్రీంకోర్టు వాళ్ళే అడిగారు. సరే తీసేయి, అది కూడా ఒక సపరేట్ టాపిక్. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వెళ్ళింది ఇట్లాంటి వాటి కోసమే. ఓకే, ఎడ్యుకేషన్ బాగానే ఉందా? అవును. ఒక్క 500 కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ కనుక లాంచ్ చేస్తే 20 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో బ్రహ్మాండంగా చదువు చెప్పచ్చు. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఇంట్లో టీవీ ఉందిగా, పిల్లలు చక్కగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్స్ అన్ని బాగానే బాగు చేశారు. యూనివర్సిటీస్ ఉన్నాయి, 1-2 ఇంకా యూనివర్సిటీస్ కూడా వస్తాయి. దట్ ఇస్ డిఫరెంట్. మన కాంక్లేవ్ జరిగింది, సరే 13,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సంతకాలు పెట్టారన్నారు, కానీ అందులో 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఫుల్ఫిల్ అయితే చాలా ఎక్కువ. ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఒక పెద్ద లిస్టే ఉంది ఇండస్ట్రీస్. 46,000 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నేను చెప్పడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పారు. 16 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పారు, నేను చెప్పడంలా. ఈ వైసీపీ వాళ్ళకి వచ్చిన పెద్ద తలకాయ నొప్పి అనేది దరిద్రం ఏంటంటే వీళ్ళకి చెప్పడం చేతగా స్వామి. నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన పనిలే, చేసిందే చెప్పు. ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారో, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చేశారు, లిస్ట్ అయ్యి ఎక్సెల్ షీట్లో లిస్ట్ తయారు చేసి నువ్వు చెప్పు. కోర్స్ మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్టున్నాడులే కొంతవరకు, అది చెప్పాలి జనాలు. ఈ మన ఆంధ్రప్రదేశ్లోని దిక్కుమాల టీవీ ఛానల్స్, ఆ ఈనాడు పేపర్, వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి నెగిటివ్ థింగ్స్ రాస్తుంటారు. ఎప్పుడైనా సరే పాజిటివ్ థింగ్ ఏందో చెప్పాలి, నెగిటివ్ థింగ్ ఏందో కూడా నువ్వు చెప్పు. ఎంతసేపటికి నెగిటివ్ థింగ్ చెప్తారేంటి మీరు? అరే వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు వాళ్లే సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, ఎస్పీలు వాళ్లే అంతా అయిపోయి వాళ్లే జడ్జిలు అయిపోయినట్టు నానా గోలా చేశారు. తెలిసిందే కదా. ఈ అమరావతి వ్యవహారం అంతే. అసలు ప్రత్యేక హోదాని ఎవడన్నా వదులుకుంటాడా? ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసినదే, నేను నిరాహార దీక్ష కూర్చుంటున్నాను, అప్పుడు దాకా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయను అంటే ఇమ్మీడియట్గా చేసిండేవాడు. ఓకే, ఈయన ఏం చేశాడంటే కాంప్రమైజ్ అయిపోయాడు, తెలుగు జాతిని నాశనం చేశాడు. దానికి కావాల్సిన అధికారమే కదా, తెలుగు జాతితో పాటు రాష్ట్రం అభివృద్ధితో సంబంధం అంతే. రాష్ట్రం సంకనాకపోతే నాకేంటి, నేను ముఖ్యమంత్రిగా ఉండాలి, నా తర్వాత నా కొడుకు రావాలి. అది కూడా చూడు, నా కొడుకు రావాలా అంతే. ఏ బుచ్చే చౌదరి గారు అంత పనికిమాలినోళ్ళ కనపడ్డాడు నీకు? లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేయలేదని రోసే గారు నన్ను కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు చేశారు? అవును సార్, ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం పోతారు. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుటుంబ పాలన అంటారు. మరి చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంది? అంతేగా, కుటుంబ పాలన కదా. నువ్వు చీఫ్ మినిస్టర్వి, నీ కొడుకేమో ఒక మినిస్టరు, నీ బావమరిది ఆయనేమో ఎమ్మెల్యే, మరి అది కుటుంబ పాలన కదా. ఇవన్నీ ప్రజలకు తెలియదు అని చెప్పి అనుకోబాక అమర్, ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రజలు, అన్నీ గమనిస్తారు. ఇంకా అసలు ఈ పొత్తులు వీటిలో మధ్యలో అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? అసలు ఇటు బీజేపీతో ఉండి లేనట్టు, లేకపోతే టీడీపీతో ఉండి లేనట్టు, కొద్ది రోజులు అసలు ఎవరితో సంబంధం లేదు, ఈ ఎలక్షన్ నాకు వదిలేయండి, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆఫ్టర్ 5 years ప్రతి కార్యకర్త నేను చూసుకుంటా, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నేను న్యాయం చేస్తా, ఈ ఎలక్షన్ లో నేను ఏం చేసినా మీరేం మాట్లాడద్దు, 5 సంవత్సరాలు ఎవరే ఏం చేయొద్దు. ఎవడుంటాడా ఆయన మాట? నాకు అర్థం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లాంగ్వేజ్ దిక్కుమాలి 3rd class లాంగ్వేజ్. ఎవడుంటాడు చెప్పు? పవన్ కళ్యాణ్ 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలి అనే పని అయితే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేయాలి, పార్టీ కార్యకర్తల చేత కూడా పోటీ చేయించాలి. 4-5 గెలుస్తావు. లాస్ట్ టైం 6% ఓటు వచ్చింది కదా. ఈ సంవత్సరం ఈసారి నువ్వు కొంచెం పెరుగుతుంది కదా నీకు ఓటింగ్. 2, 3, 4 ఎమ్మెల్యేలు అవుతారు. కానీ రేపు మళ్ళీ 29లో కూడా చెయ్యి,
ఈ 6 కాస్త 12 అయితేమో మనకు తెలియదు. నీకేం ఏజ్ ఏం పెద్ద కొంపలంటుకు పోయింది ఏం లేదు, 52 సంవత్సరాలు ఉంది. 4 సార్లు వెయిట్ చేయి, అంతేగా. 5వ సార్లు నువ్వే ముఖ్యమంత్రి అవుతావేమో. అంతే కదా. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా అలా వెయిట్ చేస్తాడు. పివి నరసింహారావు ఫైన్ మార్నింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడే. అంతే కదా. 1972లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది 9 నెలలే. మరి తర్వాత ఆయనకి 1991 దాకా పదవులు లేవుగా. అంటే ఇంచుమించుగా ఆయన 19 సంవత్సరాలు వెయిట్ చేశాడా లేదా? మరి ఆ రోజు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకుండా రాహుల్ గాంధీని చేయకుండా పివి నరసింహారావుని ఎందుకు చేశారు? తెలివిగలవాడు కాబట్టి. అంటే తెలంగాణ బిడ్డ అని కాదు, 14 లాంగ్వేజెస్, రీడ్ రైట్ టు స్పీక్, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు ఫుల్ అధికారం ఇచ్చింది ఆమె. సోనియా గాంధీ గారికి పాలిటిక్స్ తెలియదు, పాలసీ తెలియదు. పివి నరసింహారావు గారికి పాలిటిక్స్ తెలుసు, మన్మోహన్ సింగ్ కి పాలసీ తెలుసు. ఇద్దరు కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందా లేదా? ఈ రోజు నువ్వు నేను ఈ విధంగా కూర్చొని మాట్లాడుకుంటున్నావు అంటే వాళ్ళు చేసిన పనేగా. బంగారము తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి రోజులు 15 రోజులు కనుక గడిచినాయంటే మన దగ్గర డబ్బులు లేవు. అంతేగా. మరి అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేశారుగా సరళీకృత విధానాలు తీసుకొచ్చి. ఆ సరళీకృత విధానాల్లో ఒక పార్టీగా ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్. అంతేగా. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏమంటే అబ్బా కొట్టుకుంటాడు, ఇదంతా నేను చేశాను అంటాడు. సరే, ఆయన ఇట్లాంటి పనికి మాలని చాలా చెప్తుంటాడు. ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారా? మరి ఎవడన్నా మనం ఆలోచిద్దాం. అమరావతిలో ఒలింపిక్స్ పెడతా అన్నారు కదా. ఎట్ట పెడతారు అమరావతిలో ఒలింపిక్స్? నాకు అర్థం కదా. ఆల్లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు అమరావతిలో ఒలింపిక్స్ పెడతాడంట. ఆ ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తాడట. సరే, ముసలాయన పాపం వయసు పెరిగిపోయింది కాబట్టి ఏదో ఇట్లాంటి మాటలు అంటూ ఉంటాడు అనుకో. అదే ఇంటర్మీడియట్లో కనుక మీరు డాక్టర్ కనుక కావాలంటే ఎంపీసీ తీసుకోవాలంటాడు. ఏం చెప్తా ఇంకా. జలీల్ కాల్కర్ను ఆయనకేం పెద్ద తేడా ఏం కనపడ నాకు. అసలు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరికంటే కూడా కేఏ పాల్ చాలా బెటర్ అబ్బా. ప్రపంచం అంతా తిరిగిన మనిషి, ఆయన అలా తయారు చేశారు పాపం. కేఏ పాల్ గారిని కనుక ఎవరన్నా దేశంలో ఉండే వాళ్ళు కనుక అడిగితే, మా రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టించడానికి మీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయండి, ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి మా రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి రమ్మని చెప్పండి అంటే ఆయన కనుక నిజంగా అడిగితే ఎవడు కాదండు, వచ్చి పెడతారు కూడా. ఆయన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు అనేది నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఏంది నన్ను ఉపయోగించుకోరేంది, నన్ను ఉపయోగించుకోరని చెప్పి ఆయన ఏడుపు గోల. రాత్రిపూట ఒకసారి 11ంటికి ఫోన్ చేస్తాడు నాకు. మనిషి కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. అనవసరంగా ఆయన పాలిటిక్స్లోకి వచ్చి జోకర్ అయిపోయాడు. అఫ్కోర్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జోకర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ జోకర్ అయిపోయాడు అనుకో, తీసేయి. మరి జోకర్ల కింద లెక్క కట్టి ఏ విధంగా లెక్క కడతారు అయ్యాలని చెప్పవా? నీకు నిలుపు లేదు, నిదానం లేదు, మాట మీద నమ్మకం లేదు. కాసేపు ఏమో బీజేపీ వాళ్ళ చుట్టూ తిరుగుతావు, కాసేపు ఏమో కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ తిరుగుతావు. అంటే నువ్వు ఒక్కడవే దేశంలో తెలియగలవాడును, అవతల బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు నీకు పిచ్చోళ్ళ కనపడుతున్నారా? అందుకనే కదా ఎన్డీఏ మీటింగ్ అను ఇండియా మీటింగ్ ఇద్దరు పిలవలా, తీసి చెత్తపుట్లు వేసారు. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు రాజకీయాలు, ఆ మాట ఏందో 2 చెప్పా, అంతకంటే ఏం జరుగుండవు. మిగిలినంతా కూడా రాష్ట్రానికి సంబంధించింది అయి ఉంటుంది. ప్రత్యేక హోదా అనేటువంటిది 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇచ్చారని చెప్పి కొంచెం జగన్మోహన్ రెడ్డి గట్టిగా కనుక అడిగి మోడీని లెక్కలతో సహా కనుక చెప్తే, ఆయన కనుక ఒప్పుకుంటే ఇంక మన పంట పండింది. నేను కూడా ఇదే అడుగుతాను. నరసరావుపేట నుంచి ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయదలుచుకున్నాను కాబట్టి నేను నా ఎజెండాలో ఇది కూడా పెడతాను. 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి పన్ను రాయితీలు కనుక ఇస్తే 11వ సంవత్సరం నుంచి 2 లక్షల కోట్లకి తగ్గకుండా కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఆలోచించండి, ఇది క్యాలిక్యులేషన్. నాగార్జున సాగర్లో 40 అడుగుల మీద మోయిన సిల్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ సిల్ట్ అంతా తీయాలి. ఆ సిల్ట్ తీస్తే కానీ నాగార్జున సాగర్ ఫుల్ కెపాసిటీతో ఫంక్షన్ చేయదు. శ్రీశైలంలో కూడా అదే పరిస్థితి. పులిచింతల 45 టీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దాన్ని ఇప్పటివరకు మనం సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇలాంటి వాటి గురించి నేను అడగదలుచుకున్నాను. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయం కేటాయించి అనేక విషయాల మీద చాలా క్లారిటీ ఇచ్చారు మా మైరా మీడియాకు. ధన్యవాదాలు సార్. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.